గెలిపించబోతున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. చైర్మన్ సీట్ అయితే మాదే. ఇంకా ఎదుటోళ్ళు పగటి కలర్ అంటూ ఉంటారు, అట్లా కననియండి, తప్పేం లేదు. కానీ ఈసారి చైర్మన్ సీట్ మాది. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరేం చేసిండ్రు అన్నది. ప్రజాప్రభుత్వం యొక్క ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు తీసుకొచ్చినాము చేస్తున్నాం అన్నది కూడా 200 యూనిట్ల కరెంట్ అయినా, రేషన్ బియ్యం అయినా, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము, ఇంద్రమ్మ ఇల్లు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అట్లనే మహిళలకు వడ్డీ లేని రుణాలు లెక్కలేని అన్నీ వస్తున్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఇంకా చేయాల్సింది ఉంది, చేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకుంటూ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రజల్లో స్పందన ఉంది. రమ్మని ఆడిన సవాల్ చేసుకున్నాం. వాడు పెద్దలకి, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా మీ పంజా కల్పనక్క పాదాభి వందనాలు చేస్తూ మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీ పంజా కల్పనక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఒక టీచర్ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మా తాతగారు దాసరి మల్లయ్య గారు ప్రజాసేవ కోసం ఆయన ఎంత దూరమైనా కూడా ఎవరినైనా కూడా ఎదిరించి పోరాటం చేసే దమ్మున్న లీడర్. ఆ లీడర్ లక్షణాలతో ప్రజాసేవ చేయడానికి 2 లక్షల ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్యకు వచ్చాను. ఈ 6 సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో గొడవలు ఇవన్నీ చూశాను. అయినా కూడా వేటిని కూడా భయపడకుండా, లెక్క చేయకుండా నా లక్ష్యం ఒకటే, మా తాత దాసరి మల్లయ్య గారి ఆశయం కోసం ఇటువంటి ఎన్ని కష్టాలైనా పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజాసేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలే నా లక్ష్యం, ప్రజాసేవే నా ధ్యేయం. ఈరోజు 9వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. నా అక్క చెల్లెలందరికీ కూడా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు, పెన్షన్లు, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఒప్పించి వాళ్ళు ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గెలిపిస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం చాలా మెయిన్గా ఉందన్న. మాకు మా భగత్ నగర్ కూడలిలో ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా అత్యంత డేంజర్ జోన్గా మారింది. ఎందుకంటే అక్కడి నుంచి గోశాలకు వెళ్ళే దారి ఉంది. గోశాలకి పశుగ్రాసం కానీ, అదేవిధంగా వినాయక చవితి జరిగినప్పుడు కానీ, వర్షాలు పడ్డప్పుడు కానీ అక్కడ వైర్లను కిందికి వేలాడుతూ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు ఎవరు ప్రాణాలు పోతాయో అత్యంత భయంకరంగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉంటున్నారు. నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే మేడం గారి సహాయంతో 1 నెల రోజుల లోపల ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుంచి తీసేయిస్తాను అని నా అక్క చెల్లెలందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మా అక్క చెల్లెలకి కమ్యూనిటీ హాలు భగత్ నగర్కి ఉపయోగపడే విధంగా, టోటల్ భగత్ నగర్కి అన్ని కులాలు, మతాలు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములకు అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ని కూడా ఎమ్మెల్యే గారు మేడం హామీతో ఏర్పాటు చేయించాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఒక ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయించాలనుకుంటున్నాం. అదేవిధంగా డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, దాంతోపాటు ఈ ప్రకృతి వనంలో పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు వాకింగ్ చేయడానికి కానీ ఆ విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నా. తప్పకుండా అన్న. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటివే కాకుండా నా సొంతంగా కూడా, ఎందుకంటే నేను ఒక టీచర్ని, ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తిగా నా ప్రతి కుటుంబంలో, పేద కుటుంబంలో విద్యార్థులకు నా వంతుగా ఏ విధమైన సహాయం చేయడానికైనా నేను ముందంజలో ఉంటాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఝాన్సీ మేడం గారి తరఫున కానీ, ఎమ్మెల్యే మేడం గారి తరఫున కానీ తప్పకుండా వారి విద్య కోసం, వైద్యం కోసం ఎంత దూరమైనా కూడా వారి కోసం నేను పోరాటం చేస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను అన్న.